హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇదేంటి శారీ అని అనుకుంటున్నారా? ఇది పట్టు శారీ ఏం కాదండి. పట్టు పరికిణీకి సెట్ పంపించారనమాట. మాకు రిలేటివ్స్‌లోనే కస్టమర్స్ ఉన్నారండి. వాళ్ళు రెగ్యులర్‌గా పంపిస్తూ ఉంటారు బ్లౌజెస్ ఏంటి, అలా పిల్లలున్నారనమాట. ఆ పిల్లలవి పరికిణీస్ ఏంటి, ఇంకా గాగ్రాసు, డ్రెసెస్ ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటారు. ఆ పాపకొచ్చేసి 11 ఇయర్స్ వచ్చినియి. 11 ఇయర్స్‌లో కొంతమంది ఓణి ఫంక్షన్ చేయించుకుంటారు కదా! ఓణి వేయిస్తున్నారంట సింపుల్‌గా. సో, దానికొచ్చేసి పరికిణి సెట్ తీసేసి పంపించారు స్టిచ్చింగ్ కోసం. ఇదొచ్చేసి 1400 రూపీస్ పడిందంట అమలాపురంలో. రిలేటివ్స్ కాబట్టి డీటెయిల్స్ తెలుస్తాయి కదా! సో, ఇదైతే చాలా బావుంది క్వాలిటీ వైస్. రెడీమేడ్ కంటే క్లాత్ అయితే మనకి క్వాలిటీ చాలా బావుంటది. రెడీమేడ్‌లో బాగుండవా అని అయితే నేను చెప్పనండి. బావుంటాయి. బట్ ఏంటంటే స్టిచ్చింగ్ కూడా పడతది కదా! కాస్ట్ ఎక్కువగా పెడితేనే కొంచెం బెటర్‌గా అనిపిస్తాయన్నమాట. ఇదొచ్చేసి పర్పుల్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్‌లో వచ్చింది. లెహెంగా వచ్చేసి పర్పుల్ కలర్‌లో వచ్చింది. బార్డర్ అయితే పింక్‌లో వచ్చిందనమాట. ఇది బ్లౌజ్ పీస్. బ్లౌజ్ గూడా పింక్‌లోనే వచ్చింది మనకు. పెద్ద అంచొచ్చేసి వచ్చిందనమాట. సో, ఇదొచ్చేసి వాళ్ళెలా స్టిచ్చింగ్ చేయమని చెప్పారంటే పెద్ద లిస్టే చెప్పారు. లెహెంగా అయితే మామూలుగా స్టిచ్ చేసేసి, ఈ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయమని చెప్పారు. పాప చిన్నది కాబట్టి మనం రెగ్యులర్‌గా వేసుకోవడానికి అది ఉంటది. సో, పెద్ద బ్లౌజ్ అదే చోలీ అంటారు కదా! ఆ టైప్‌లో ఫుల్ బ్లౌజ్ స్టిచ్ చేయమని చెప్పారు. ఫ్రంట్, బ్యాక్ నార్మల్ నెక్స్ పెట్టేసి హ్యాండ్స్ మాత్రం బాహుబలి బుట్ట హ్యాండ్స్ వస్తాయి కదా! లాంగ్ హ్యాండ్స్ ఆ టైప్‌లో పెట్టమని చెప్పారనమాట. ఆదికొచ్చేసి ఈ లెహంగా పంపించారండి. ఇది బాడీ పావడా అంటారు కదా! ఆ టైప్ అనమాట. బాడీ లెహంగా అంటారు కదా! ఇది ఈ మెజర్‌మెంట్స్‌ని బట్టి నేను నార్మల్ లెహంగా స్టిచ్ చేయాలనమాట. లెంత్ కూడా పొడుగ్గా పెట్టమని చెప్పారు. పైన బాడీ తీసేసి థ్రెడ్స్ పెట్టమని చెప్పారనమాట. ఇదైతే లెహంగా. ఇది గూడా మెజర్‌మెంట్స్ సరిగ్గా లేదు. లెహెంగా కాబట్టి ఏదోలాగా స్టిచ్ చేసేయొచ్చు. దీనికొచ్చేసి లైనింగ్ అనమాట ఇది. లెహెంగాకొచ్చేసి 2 మీటర్స్ పడతది. అలాగే బ్లౌజ్‌కొచ్చేసి 1 మీటర్ అనమాట. సో, ఇది స్టిచ్ చేసిన తర్వాత కూడా నేను మీతో షేర్ చేస్తాను. అలాగే ఈ నార్మల్ బ్లౌజ్ కాకుండా దీంట్లో 2 బ్లౌజులు స్టిచ్ చేయిద్దాం అనుకుంటున్నారు. ఇదొచ్చేసి ఒకటి ఫుల్ బ్లౌజు, ఇంకొకటి హాఫ్ బ్లౌజ్ గూడా స్టిచ్ చేయమని చెప్పారు. అదెలాగో కుట్టిన తర్వాత చూపిస్తాను. లెహెంగా అయితే మొత్తం అన్ని స్టిచ్చింగ్ తర్వాత చూపిస్తున్నానండి. లెహంగా ఇలా స్టిచ్ చేశాననమాట. ఇంకా ఎక్కడా లెంత్ కట్ చేయకుండా మొత్తం అంతా అలా పెట్టేసాననమాట. లోపల లైనింగ్ 2 మీటర్స్ పట్టింది. ఈ బయటది గూడా మనకి క్లాత్ 2 మీటర్సే ఇచ్చాడు, ఎక్కువ ఇవ్వలేదు. నేను లెంత్ ఎక్కువగా ఉంది కదా! కట్ చేయకుండా ఎలా స్టిచ్ చేశానంటే ఆహ్, కింద ఫిల్ట్ పెట్టేసాను. డబల్ ఫిల్ట్ ఏసేసానండి. ఈ బార్డర్ దగ్గర పైన మనకి పైకి కనిపించదు, లోపలికి ఉంటదనమాట. డబల్ ఫిల్ట్ ఏసాను. ఆ అమ్మాయి కొంచెం హైట్ అయిందనుకోండి, ఒకటి ఇప్పుకోవచ్చు. లేదు ఇంకా హైట్ అయిందంటే ఇంకా ఫుల్‌గా లెంతీగా ఉండాలంటే 2 ఇప్పుకుంటే ఇంకా పెద్దవాళ్ళకొచ్చినట్టుగా కిందకొచ్చేస్తదనమాట. సో, లెహంగా అయితే ఇలా స్టిచ్ చేసేసాను. నీట్‌గా ఉంది కదా! ఐరన్ గూడా చేసి పెట్టేసాను. ఫుల్ బ్లౌజ్ అని జెప్పాను గదా! ఇందులో వచ్చిందనమాట. ఇదెలా స్టిచ్ చేశానో చూసేయండి. ఇలా ఫుల్ పెట్టేసేసి డాట్స్ పెట్టేసాను. ఫ్రంట్ ఇలా స్టార్ నెక్ పెట్టేసాను. కట్ వర్క్ లేస్‌లు వస్తున్నాయి గదా! ఆ లేస్ వచ్చేసి ఇక్కడ పైన నెక్‌కి ఫ్రంట్, బ్యాక్ వేసానండి. హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి బుట్ట హ్యాండ్స్ పెట్టేసాననమాట. హ్యాండ్స్ కూడా ఈ లేస్ వేసాను. చాలా బావుంది గదా! సూపర్‌గా ఉంది. వేసుకుంటే చాలా బావుంటదనమాట. లేస్ కూడా కరెక్ట్‌గా మనకి లెహెంగా కలర్‌లోనే తీసుకొని ఏసాననమాట. చాలా అంటే చాలా బావుంది. ఇంకొక బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశానంటే క్లాత్ తీసుకొని వర్క్ వేయమని చెప్పారనమాట. ఆ అమ్మాయి అస్సలు నెక్ డీప్‌గా ఉంటే అస్సలు వేసుకోదంట. సో, 2 బ్లౌజెస్ కూడా మెడ వరకే నెక్కులుండాలి అన్నారు. అప్పుడు మోడల్స్ ఏం పెడతాం చెప్పండి. వర్క్ అయితే ఇలా బోట్ నెక్‌లో వేసేసాను. ఫ్రంటు, బ్యాకు బోట్ నెక్ వేసేసాను. ఇది కట్ వర్క్ అనమాట. సో, నార్మల్ స్టిచ్చింగ్‌లోనే ఉంది. చూడ్డానికైతే మనకు అలాగ అనిపిస్తది. కట్ వర్క్ లాగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. బట్ టైం ఎక్కువ లేకపోవడం వల్ల నేను నార్మల్‌గా స్టిచ్ చేశాను. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్, ఫ్రంట్ అయితే నెక్ సేమ్ వస్తదనమాట. ఇంకా మెడ దగ్గరకుంటది. డీప్ అస్సలుండదు. బ్యాక్ వచ్చేసి ఉక్సులు పెట్టేసాననమాట. ఇది గూడా ఫుల్ బ్లౌజ్ లాగే ఉంటది గదా! కాకపోతే వేసుకుంటే మనకు కొంచెం షార్ట్ వస్తదనమాట.
హ్యాండ్స్‌కి గూడా బార్డర్ లాగా ఇచ్చేసాను. బుటీస్ మొత్తం ఇచ్చేసాను. పైన ఇది గూడా కొద్దిగా బుట్టలాగా రావాలని చెప్పేసి అన్నారు. పైనొచ్చేసి ఒక 4, 5 ఫ్రిల్స్ పెట్టేసాను. చాలా క్యూట్‌గా ఉంది కదా! వేసుకున్నా గూడా మంచి లుక్ వస్తదనమాట. చాలా బావుంటది. ఈ వర్కయితే ఒకసారి నేను కూడా ట్రై చేసుకోవాలనుకుంటున్నాను. చాలా బావుంటది. ఇంకొకటేంటంటే ఇక్కడ సాంప్రదాయము మేనమామ వేస్తారు కదా! ఎక్కడైనా గూడా అదే సాంప్రదాయం అనుకోండి. ముహూర్తం పెట్టి వేపిచ్చేటప్పుడు వైట్ కలర్ ఓని కంపల్సరీగా ఉండాలంట. మేనమామతోటి పాపకి ఈ వైట్ కలర్ ఓనితోటే మీద వేయిస్తారంట. మనకి ఇవన్నీ ఇక్కడికొచ్చాకే మ్యారేజ్ అయిన తర్వాత అత్తారింటికొచ్చాక తెలిసింది. ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఇలాంటివి ఏమన్నా చేసుంటే, చూసుంటే తెలుస్తాయి. సో, మీలో ఎంతమందికి తెలుసో తెలీదో కామెంట్ చేయండి. ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. బాయ్.